విద్యా వ్యవస్థ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ శ్రమను నేలపాలు చేయొద్దు, చేతులు జోడించి అడుగుతున్న పిల్లల కడుపు కొట్టదంటూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పరిషత్లో శనివారం జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్డు సరఫరా సక్రమంగా జరగలేదని, వీటిపై జిల్లా విద్యాశాఖ అధికారులు అలసత్వం వహించడం తగదన్నారు. విద్యార్థులకు గుడ్డు సరఫరా సక్రమంగా జరగకపోతే జిల్లా కలెక్టరేట్ ముందు తాను నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి హెచ్చరించారు. సత్యసాయి జాయింట్ కలెక్టర్ గారికి ఈ దృష్టికి తీసుకొని రావాల్సిన అంశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు జూనియర్ కళాశాలలో డొక్క శీతం మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఇంటర్మీడియట్లో విద్యార్థులకు తీసివేయడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా గ్రామాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యార్థులు వస్తుంటారని చెప్పి వారికి కానీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతోంది. నేను మొన్న గార్లదిన మోడల్ స్కూల్కి పోయా 31వ తారీఖు. నేను అక్కడ మామూలుగా పోయా. కల్లూరులో ఒక ఉపాధ్యాయ రిటైర్మెంట్ ఉంటే పోయేటప్పుడు మోడల్ స్కూల్కి పోదాం నేను పోతే అంత బాగుంది. మధ్యాహ్న భోజనం 1 గంటకు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఎగ్గు లేదు అక్కడ. ఏమయ్యా ఎగ్గు లేదని చెప్తే ఎగ్గు కాంట్రాక్టర్ సప్లై చేయలేదు, మాకు రాలేదన్నారు. ఎప్పటి నుంచి సప్లై చేయలేదంటే 24వ తేదీ నుంచి 31వ తారీఖు మధ్యాహ్నం వరకు జిల్లాలో ఆ స్కూల్ ఎగ్ సప్లై చేయలే. మళ్ళీ తర్వాత ఇదే ప్రాక్టీస్ అన్ని సార్లు ఉందని చెప్పి నేను అందరినీ అడిగితే సింగనమల నియోజకవర్గంలో నెలకు 15 రోజుల పాటు గుడ్డు సరఫరా చేయడంలే కాంట్రాక్టర్. ఎస్టువైల్ 14 నియోజకవర్గాలలో దాదాపు 300 మంది టీచర్లతో మాట్లాడినా నేను. ఒక 200 మంది టీచర్లు నాకు ఫోన్ చేశారు. జిల్లాలో ఉండే 2 గుడ్ల కాంట్రాక్టర్లు నెలకు 5 రోజులు ఎగరగొడతారు. ఈ జిల్లాలో 4.5 లక్షల మంది మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారుల పిల్లలు ఉన్నారు. అంటే ఈ రోజు 7.5 రూపాయలు ఒక్క రోజు 4.5 లక్షల మందికి గుడ్డు ఎగరగొడితే 35 లక్షల రూపాయలు దోపిడీ చేయడం జరుగుతుంది. ఏ విద్యాశాఖ అధికారులు కానీ ఏ అధికారులు కానీ దాన్ని మానిటరింగ్ చేయడంలే. ఛాలెంజ్ చేస్తా నేను. అనంతపురం జిల్లా ది వర్స్ట్ ఇన్ మధ్యాహ్న భోజన పథకం. ఎట్లాంటి కడుపు లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగుపడతారని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొని వస్తా అంటే వాళ్ళిద్దరు పడే కష్టాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉండే విద్యాశాఖ. మళ్ళీ ఈరోజు ఎంత భయంకరమైన మోసం చేస్తున్నారంటే కలెక్టర్ గారు జేసీ గారు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చేయడంలే, సప్లై చేయడంలే. సోమవారం శనివారం ఆల్రెడీ ఉంటుంది అనుకో, శనివారం ఇవ్వడు గుడ్లు, సోమవారం అవ్వద్దు సాయంత్రం ఇస్తాడంటే శనివారం గుడ్లు మిగిలే, సోమవారం మిగిలే. ఇట్లా నెలకు మ్యాక్సిమంగా ఈ జిల్లాలో నెలకు 5 రోజుల పాటు గుడ్లు ఎగరగొడుతున్నారు. అంటే 1,70,00,000 రూపాయలు కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తూ ఉండే ఈ 2 విద్యాశాఖ అధికారులు కనీసం మానిటరింగ్ చేయలే. ఎవరన్నా టీచర్ తప్పు చేస్తే నోటీసులు ఇస్తారు. ఎందుకు కానీ కాంట్రాక్టర్ ఎవరో కూడా విద్యాశాఖ అధికారులకు తెలియదు. ఎవరు ఎక్స్ సరఫరా చేస్తున్నారో ఎవరితో మాట్లాడాలా అనే విషయం కూడా ఈ విద్యాశాఖ అధికారులకు తెలియకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి పడుతున్న కష్టాన్ని సర్వనయ్యలు గాల్లో కలపడం జరుగుతుంది. సరే, కాంట్రాక్టరు మేము మోసం చేయలేదంటాం. ప్రతిరోజు ఏ రోజైతే స్కూల్ ఉంటుందో ఆ రోజు గుడ్డు సరఫరా చేయాల్సిన బాధ్యత ఉందే లేదా? సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్ ఒక నోటీస్ ఇచ్చారండి లేరన్నా? కాంట్రాక్టర్ ఎవరో తెలియదు, ఏ ఏజెన్సీకి నోటీస్ ఇవ్వాలనే తెలియదు. లాస్ట్ నేను ఎంఈఓని అడిగా, ఏమై మీరు బాధ్యత తీసుకోరని. మా దగ్గర ఏముంది సార్, మొత్తం డైరెక్ట్ ప్రతి ఒక్క హెడ్ మాస్టరు మా గుడ్లు రాలేదని చెప్పి షీట్లు ఇస్తున్నారు. ఎంఈఓ ఆఫీసులో ఉండే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఆ షీట్లను పక్కన పెట్టేసి మొత్తం 100% గుడ్డు సరఫరా చేస్తానని చెప్పి కొట్టడం జరుగుతుంది. ఆ నుంచి డిఈఓ ఆఫీసులు ఇట్లే కొడుతున్నారు. మొత్తం అంతా గుడ్డు సరఫరా చేయకపోతే, గుడ్డు రాకపోతే, అవినీతి జరగకపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎవరైతే మీకు జిల్లా కలెక్టర్లో తీసుకో, లేకపోతే కమిషనర్ తీసుకో, ఎస్పీడీ తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ జిల్లాలో ఇంత అధ్వానంగా జరగడం చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరి లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చూడండి సార్, పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లాధికారి యంత్రాంగం పైన ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి చెడపేరు తీసుకొని వస్తారు నాకు అర్థం కావడంలే. వాళ్ళు పడే కష్టాన్ని నీలపాలు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ. ఈ రోజు కూడా రెక్టిఫై కావడంలే. మీరు అడగండి, మీరు ఐవీఆర్ఎస్ తీసుకోండి, ఈ జిల్లాలో అన్ని పాఠశాల హెడ్ మాస్టర్లను తీసుకోండి, మైక్రో విజిలెన్స్ ఎంక్వైరీ జరపండి. ఎంత మోసం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఏం సార్ ఇంత అన్యాయమా? చిక్కీలు కూడా అవుట్డేటెడ్ చిక్కీలు కానీ సరఫరా చేయడం జరుగుతుంది. ఏమంటే తినలేరా మీరు, ఊరికి ఇచ్చేది తినలేదా అంటాడు కాంట్రాక్టర్. నోరు మూసుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా? నేను మోడల్ స్కూల్కి పోతే మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్
సస్పెండ్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. సరఫరా చేయింది కాంట్రాక్టర్ని ప్రశ్నించడంలో ఈరోజు మళ్ళీ మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్ని ఇస్తారు. వాళ్ళు అడిగినారు, వాళ్ళు అడిగితే కాంట్రాక్టరు వాడు ఫోన్ ఎత్తాడు, వీళ్ళు దాంట్లో యాప్లో పెడతారు. మీరు అందరూ ఎంఈఓల యాప్లు తెప్పించుకోండి, గ్రూప్స్ ఉన్నాయి, అన్ని కూడా మాకు గుళ్ళు సరఫరా అని చెప్తున్నారు. ఏ రోజైనా మానిటరింగ్ చేశారా? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోకపోవడంలే, జిల్లా కలెక్టర్ల దృష్టికి పోవడంలో, ఇలాంటి జేసీల దృష్టి ఎవరికైనా తీసుకోకపోవడంలే. ఈరోజు ఎందుకని దాన్ని అక్కడ పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలను సమున్నతంగా సంస్కరించాలని చెప్పి ప్రభుత్వం ఇంత ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎందుకు కానీ ఈ పిల్లలు కడుపు కొడతారు. చాలా అన్యాయం. గతంలో ఉప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళు, లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి సన్న బియ్యం ఇస్తారు. ఈరోజు బ్రహ్మాండంగా పాఠశాల అనేక రకాల సంస్కరణలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడో మధ్యలో పుస్తకాలు బూట్లు సూచనలు ఈరోజు జూన్ 12వ తారీఖు అన్ని వచ్చే పరిస్థితి. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా చేస్తా అంటే ఈ జిల్లాలో ఎక్కడ కూడా మానిటరింగ్ లేకోకుండా ఇంకా దరిద్రం. 50 గ్రాములకు తక్కువ లేకుండా గుడ్డు సరఫరా ఇవ్వాలా, 35 గ్రాములు 40 గ్రాములు ఇస్తున్నా తీసుకుంటారు. చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. దయచేసి అంటే బాధతో చెప్తాను, అంటే మీ ప్రభుత్వం చెప్పొద్దు, ఇక మీ ప్రభుత్వమే కదా, కానీ అంజనీశ్వరం కంటే ఆదినీశ్వరం మేలు అని చెప్పేసి ఈ తప్పులు జరిగేటప్పుడు కూడా బాధ్యతగా తీసుకొని సర్దిద్దాల్సిన